ఒక పులి శవం, ఒక జింక శవం, 3 కనపడ్డాయి. ఎంత పండగ, ఎంత తినచ్చు, ఎన్ని రోజులు తినచ్చు అని లెక్కలు వేసుకుంటూ ముందు ఏం తిద్దాం అనుకోండి. అసలు ఎందుకు ముగ్గురు చచ్చిపోయారంటే వాడు బాణం ఎత్తి పట్టుకున్నాడు. బాణం ఎత్తి పట్టుకునేసరికి ఈ పులి వాడి మీద దాడి చేయబోయింది. వీడు బాణం వదిలేసాడు, పులి చచ్చిపోయింది. జింక మీద పులి దాడి చేయడం, మొత్తానికి ఈ విషయాల్లో జింక, పులి, మనిషి ముగ్గురు చచ్చిపోయారు. వాళ్ళ చేతిలో ఉన్న చాకుతో పొడవడం ఏదో కారణంగా ముగ్గురు చచ్చిపోయారు. ఇది 3 శవాలు, ఏది ముందు అనుకుని ఇవన్నీ మళ్ళీ తిందాం. ముందు ఈ ధనుస్సు ఉంటుంది కదా, బాణం, ధనుస్సు, బాణం పుల్లని మనం బాణం అంటాం. ఈ ధనుస్సు పట్టుకునేది ఉంటుంది కదా, దానికి తాడు ఉంటుంది. ఆ తాడు ఒక జంతువు యొక్క నరం. ముందు ఇది తిందాం, తర్వాత ఇవన్నీ తిందాం అని దాన్ని గట్టి కొరికింది. అది సాగదీసి కడతారు, అసలే నరం అంతే. 4వ శవం రెడీ. ఇది ఇదా కక్కుతా ఇండియా అక్కడ ఉంటే అది అక్కడ. మనం కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుతాన్ని విడిచిపెట్టి రేపొద్దున్న ఏదో అప్పుడు ఏదో అని అలాగా మళ్ళీ చూద్దాం అని కాలం గడిపేస్తూ ఉంటాం. ఒక గాడిదకి పైన ఓ మనిషి కూర్చుని కర్రకి కొంచెం గడ్డి కట్టి పట్టుకున్నాడు. అది ఇంకో అడిగేస్తే అందుద్దని నడుస్తూనే అది అలా పట్టుకున్నాడు. ఇది ఎన్ని అడుగులు వేసినా అది అక్కడే ఉండదు, అది అందదు. మనం కూడా ఆశ చేత, వ్యామోహం చేత అలా పరుగులు పెడుతూ ఉంటాం. అలా పరుగులు పెట్టకుండా, అమ్మా మాకింత మంచి శరీరం ఇచ్చావా, అది కూడా ఎక్కడో ఎండిపోయిన ఎడారిలో కాకుండా పచ్చని గోదావరిలో ఇచ్చావా, నీళ్ళ పక్కన ఇచ్చావా, కాలవ అలా 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 వెళ్ళి తీసుకోవచ్చు. అలా మరి ఆస్ట్రేలియాలో కాలువ కనపడుతుంది, చెరువు కూడా కనపడుతుంది. వాళ్ళకి నీళ్ళు దండిగా ఉన్నాయి కాదని చెప్పం, కానీ ఆ చుట్టూ సముద్రం. మరి మనకో ఎక్కడ పడితే అక్కడ కాలం కదా కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకి మానవ జన్మ రావడమే గొప్ప, అది కూడా భారతదేశం, అది కూడా తెలుగు నేల మీద, అది కూడా గోదావరిలో. ఎంత పొంగిపోవాలి, పొంగిపోవాలి. అవునా? ఈ పొంగుతో మనకి ఏం రావాలంటే కృతజ్ఞత రావాలి. ఎంత ఇచ్చాం. పొద్దున్న మీరు కళ్ళు తెరవగానే చక్కగా పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలుడు, ఎంత ఆనందం. సూర్య భగవానుడు. మరి నేను మొన్న విమానంలో వస్తూ ఆస్ట్రేలియా నుంచి బ్యాంకాక్కి 8-10 గంటల ప్రయాణం. వాడు ఆ టీవీ పెడతాడు ఎదరో చిన్నది, మనం నొక్కు చూడొచ్చు. మామూలు ఎప్పుడైతే ఏదన్నా నాకు రూమ్ ఇస్తే అక్కడ టీవీ ఉంటే నాకు టీవీ పెట్టడం రాదు. సో ఆ టీవీ మీద మాత్రం చెబితే బాగుండదు, తవలాలేస్తుంటా. ఎందుకంటే దాని వాడిని నాకు టైం ఉండదు. కానీ ఇక్కడ మరి అన్ని గంటలు కదా, అది నాకు పెద్ద రాదు. అయినా ఓ ప్రయత్నం చేసేవాడు, హెడ్ ఫోన్స్ ఇచ్చాడు. అలా 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 తిప్పుతూ ఉంటే ఒక సినిమా, దాని పేరు ఆడు జీవితం. అది మలయాళం, ద లైఫ్ ఆఫ్ గోట్, గొర్రె జీవితం అని సినిమా. ఏమిటి గొర్రె కదా అనుకు చూస్తే వాడు ఇలా పచ్చని ప్రదేశం కేరళ, ఆ కేరళ నుంచి వాడు ఉద్యోగం వస్తుంది, ఏసీ రూమ్ వస్తుందని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి అరేబియా, సౌదీకి వెళ్తే వాడిని అక్కడ దిగడం, ట్రక్కులో తీసుకుని వెళ్ళి ఏడాదిలో పడేసాడు. అతను యాక్టర్ పేరు పృథ్వీరాజు. అతను ఇంకా తిండి తిప్పడం లేక చాలా కష్టాలు పడి చివికిపోవడం అంటారు కదా, అలా చివికిపోయాడు, ఎండిపోయాడు. ఆ ఎడారిలో నడిచి వాడి ఫ్రెండ్ చచ్చిపోతాడు, ఇసుకలో చచ్చిపోతాడు, వాడు ఎట్లో బతికి ఉంటాడు. ఇలాంటి దుర్భర జీవితం అనుభవించాల్సిన దుస్థితి మనకు లేదు కదా. చక్కగా ఇప్పుడు చాలా చిరాగ్గా ఉందండి, చెమట పట్టేసింది, మీ ఇంటికి కూడా వెళ్ళక్కర్లే, ఓ దూకెత్తే చల్లగా కదా. ఇప్పుడు కార్తీక మాసం వచ్చేస్తుంది, అయినా ఇప్పుడు భవానీలు అయ్యప్పుడు మొదలయ్యారు. మనం ఇప్పుడు పాట పాడుకుంటాం, ఏంటది? కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని
కార్తీక మాసములో నీ వ్రతమును బోనుకొని మాల ధరించిన నిష్టగరిష్ఠుడు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు. స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప. ఇలా ప్రశాంతంగా జీవించవచ్చు కదా, ఇలా ఆనందంగా జీవించవచ్చు కదా, ఇలా సంతోషంగా జీవించవచ్చు కదా. చక్కగా పొద్దున్నే నాన్న మాట్లాడకమ్మా మైక్ ఇచ్చేస్తాను, మీకు ఇస్తా మైక్, మీరు మాట్లాడు. మనకి ఇంగిత జ్ఞానం అని ఒకటి పెట్టారు, అది ఉండాలి కదా. మనం ఎవరినైనా పిలిచామంటే మనం మాట్లాడితే ఎందుకు, మామూలు ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది సెల్లో, పొద్దుస్తమానం మాట్లాడే సొల్లు, మీ నెలకు వచ్చేది బిల్లు, దానివల్ల లాభం నిల్లు కదా. ఇప్పుడు కూడా మాట్లాడితే ఎలా, సంగీత వీడు మాట్లాడితే వీడు శిశువు, పెద్దోళ్ళు మాట్లాడితే అదన్న, మీరు అది కాదు. అందుకని మనం ఆ ఆడు జీవితం అంటే ఏంటో గోట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ గోట్ అంటే నేను ఆశ్చర్యపోయాను. నేను ఇప్పుడు వస్తూ ఉంటే కూడా చూశాను, ఇంత పచ్చని ప్రదేశంలో ఎంత చక్కగా కాలువలు ఉంటే, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టి గొప్ప గొప్ప క్షేత్రాలు ఉంటే, మనిషి మనిషిలా జీవించకుండా గొర్రెలమేమో అని గొర్రెల జీవితానంటే బొర తక్కువ తెలుసు. అందుకని గొర్రెలా జీవించకూడదు, మనిషిలాగే జీవించాలి. ఎందుకని మనం అందరం కూడా ఉపనిషత్తుల్లో చెప్పారు, అందరు చెప్పండి, అమృతస్య పుత్ర అమృతస్య పుత్ర అంటే మనం అంతా అమృత పుత్రులము, అంటే మనం ఎటర్నల్ సోల్స్ అని అర్థం ఇంగ్లీష్లో. అది మానేసేసి పాపులు అంటే కాబట్టి మనం హ్యాపీగా ఉండాలి, కానీ పాపిలా ఉండకూడదు. అర్థమైందా? మనం పుణ్యాత్మం. అందుకనే ఈ భూమిని ఏమని పిలుస్తారు చెప్పండి అందరూ, పుణ్యభూమి. గట్టిగా పుణ్యభూమి, పుణ్యభూమి, కర్మభూమి. మైక్లో చెప్పకు, అందరూ సమానం రావాలి. పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, దేవభూమి, ఋషిభూమి, ధర్మభూమి, వేదభూమి, యోగభూమి. ఇంత గొప్ప నేలలో పుట్టాం మనం. కాబట్టి ఇటువంటి నేలలో పుట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. ఈ అదృష్టాన్ని మనం అవైల్ అంటే ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? 2 చేతులు ఇచ్చినందుకు అమ్మవారిని మొక్కాలి, నోరిచ్చినందుకు నామం చెప్పాలి. అందరూ కొంచెం చిన్న పాట పాడుకుని మరి అక్కడికి వెళ్ళాలి. వెళ్తాను నేను, చెప్పండి. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, ఆ పక్క ఈ పక్క రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము, ఆ వాడ ఈ వాడ రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము, ఆ సందు ఈ సందు రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము, ఆ వీధి ఈ వీధి రామనామము, మీరు ఏ వీధి చూసినా రామనామము, ఆ ఇల్లు ఈ ఇల్లు రామనామము, మీరు ఏ ఇల్లు చూసినా రామనామము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, గోవిందా గోవిందా. మీరు చాలా చక్కగా పాడారు. మీ అందరికీ ఒక ఏకాదశి పేపర్ ఇవ్వబడుతుంది. ఇంటికి ఒక చప్పులు తీసుకోండి. మీరు మళ్ళీ పొట్లాలు అవి కట్టి పులిహారలు అవి కట్టకూడదు. ఇంటికి ఒకటే తీసుకోండి. ఇంకా చాలా మందికి ఇవ్వాలి కాబట్టి ఒకటి. రెండో విషయం ఏంటంటే అందులో చాలా విషయాలు ఉన్నాయి. మనం మన ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎలా రక్షించాలని. మనిషి పుట్టినవాడు, మాట్లాడగలిగిన వాడు రోజు నిద్ర లేచాక ఫోను ఇలా గుడ్డోళ్ళ ఎత్తుకుని హలో అని మొదలెట్టకూడదు. పొద్దున్న నోరు ఎలా ఇప్పాలంటే చక్కగా రెండు చేతుల్లో చూసుకోండి. చూసుకున్నారా? చెప్పండి. హరి 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 7 సార్లు ఇలా హరి 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 అంటూనే నిద్ర లేవాలి. అంతేగాని గుడ్డోళ్ళగా హలో ఏంటది పొద్దున్నే. పొద్దున్న లేచాక ఎవరితోనో మాట్లాడద్దు, నీతో నువ్వు మాట్లాడాలి. స్వామి వివేకానంద చెప్పు. ఇది బంగారు పండుగ. ఏం పేరు నీ పేరు? అంత పెద్ద చెప్పు, కొంచెం గట్టి కొట్టమ్మా. లోకేష్ వెంటనే హరి 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 ఇది సన్మానం చేయ. మరి ఆడంటే చెప్పేస్తాను హరి హరి అనుకోవాలి అని చెప్పేస్తాను. కొడదేనే హరి హరి అనాలని ఆడితో చెప్పేస్తాను. ఏమనాలరా పొద్దున్న లేచి? విన్నారా? వినపడుతుందా మీకు? ఏమనాలరా? ఏమనాలే? మరి బాలవాక్కు బ్రహ్మవాక్కు కాబట్టి ఈ మాట వింటారా ఏంట్రా? మన మనవులుడేనా? మరేనండి. వెరీ గుడ్. చప్పటి కొట్టండి మళ్ళీ. నాన్న కాబట్టి పొద్దున్న లేవగానే అలా లేవంటే మనం ఎప్పటికైనా హరి అనాల్సిన వాళ్ళం కదా. అంటే ఏంటి? ఈ కన్నడ భాషలో మాట ఉంది. అదేంటంటే ಒಂದೆತ್ತು ತಿಂದರೆ ಯೋಗಿ, ಎರಡೆತ್ತಿಂದರೆ భోగి, మూడెత్తిందిరే రోగి, నాలుగెత్తిందిరే ఎత్తుకోండి. అంటే ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఇంక ఎత్తుకోండి. ఏంటిది? 4 కర్ర పాడి. అర్థమైందా? కాబట్టి మనం తినడానికి పుట్టలేదు, మనం జీవించడానికి తినాలి. అర్థమైందా? ఎందుకు జీవించాలంటే నోటితో భగవన్నామని చెప్పడానికి, కంటితో భగవంతుడిని చూడడానికి, చెవులతో ఆయన గురించి వినడానికి. ఇందుకోసం శరీరం. కుక్కలు చేయగలరా? ఇప్పుడు మీరందరూ గట్టిగా జై శ్రీరామ్, గోవిందా, నమశివాయ. మనుషులం కాబట్టి అన్నాం. ఇక్కడ 50 కుక్కల్ని 50 కోళ్ళని తీసుకొచ్చి అన్నమంటే అందే. కాబట్టే అన్నమయ్య ఏమంటారంటే మనుజుడై పొట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందరేలా. కాబట్టి మనం మనిషిగా పుట్టాం కాబట్టి దీన్ని సార్థకం చేసుకోవాలి. దీనికి పురంధరదాసు ఏమంటారంటే నరజన్మ బంధాగి నాలుగేరు ఆగే కృష్ణాయన భారదే నారాయణ అని భారదే. అంటే నరజన్మ వచ్చింది, నాలుగు ఉంది, డబ్బులేం పెట్టుకోనక్కర్లే. నారాయణ అనడానికి ఏమన్నా రోగమా? చెప్పండి. నారాయణ నారాయణ నారాయణ. డబ్బులేం ఖర్చు అవ్వలేదు కదండి. ఈ పుణ్యం మన రక్షిస్తుంది. ఇప్పుడు డబ్బులు దాచిపెట్టామండి ఎక్కడో, మన చిన్న డబ్బాలోనో ఎక్కడో దాచిపెట్టాం. పోపు డబ్బాలో దాస్తారుగా. చిన్నప్పుడు మరి ఎత్తేసేవాళ్ళం కదా మేము, మీరు కదా. అందరూ ఇది రవి సార్ మాకు ఇలా తోడు ఉండాలి, జగపతిరాజు గారు. సో థ్యాంక్ యూ సార్. సో కాబట్టి అమ్మ దాస్తుంది, అలా మనం కూడా దాస్తాం. ఈ పుణ్యం అదే. ఇది పోపుల డబ్బాలో డబ్బులు అబ్బా సమయానికి అక్కడికి వచ్చినట్లు. అప్పుడు మరి ఐస్ కొనుక్కునే వాళ్ళం, ఐస్ క్రీమ్ కొనుక్కునే వాళ్ళం, ఏవో అప్పచ్చులు కొనుక్కునే వాళ్ళం. సో
అమ్మ దాచినటువంటి ఆ డబ్బులు మనకేదో అక్కడికి వచ్చినట్లుగా మనం ఇప్పుడు ఏదో సందర్భంలో రామకృష్ణ నారాయణ గోవింద అన్నామా ఆ పుణ్యం ఎప్పుడో కాశిస్తుంది. అసలు మనం మూర్ఖంగా ఉంటే ఆ చివరి సమయం వస్తుంది, అప్పుడు కాయదు. వాడెవడో అసలు ఎప్పుడు గుడికే వెళ్ళలేదు, ఎప్పుడు మంచి మాట అనలేదు వినలేదు, చావు వచ్చింది, వాడికి ఏదో ఉపకారం చేద్దామని ఊళ్ళో ఇలాంటి పెద్ద మనుషులు ఏం చేశారంటే ఒరే నారాయణ అనరా అన్నారు. వాడు ఎందుకంటే పవిష్టుడు అన్నారు. కానీ ఊళ్ళో అందరూ అన్ని వదిలేయలేరు కదా, వాడికి ఎట్లయినా పుణ్యం చేద్దామని ఇలాంటి పెద్ద మనిషి ఒక ఆయన తాటినారు తీసుకొచ్చి ఇదేంటిరా అన్నాడు. ఇది పాపిస్తేదో కదా పీచు అని తెచ్చేది. కనీసం మన సీఎం గారి ఇంటి పేరు సగం చెప్పిన పుణ్యవర్తులకి అర్థమైందా అన్నాడు. అక్కడ నార తీయించుకోవాలిగా ఎప్పుడు దగ్గర, అందుకే నారాయణ అని మాత్రం అందులో సగం కూడా అనుకోడు. అవునా అర్థమైంది నీకు? పుణ్యం లేదు, అందుకని మనం పుణ్యం సంపాదించాలి. అందుకని మన వాళ్ళు శివ శివ నేను ఇప్పుడు అన్నాను అంటాడు. ఏమన్నాడు? రామ రామ అంటాడు. అయ్యో రామ ఎందువల్ల ఏదో విధంగా లక్ష్మణ అదో లక్ష్మణ అంటారు, లేకపోతే రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నావు అంటారు. అవునా కదా? అలా ఏదో విధంగా భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళలో పొద్దున్నే లేచి సూర్యుడికి ఓ నమస్కారం పెడతా అన్నోళ్ళు చేయొద్దండి. అబ్బా మీకోసమైనా సూర్యుడు రోజు వస్తాడు, కొట్టండి రా సప్పట్లు. అబ్బా ఇలా రోజు ఒక్క దండం పెట్టుకోండి. డబ్బులు ఇంటికి వచ్చావు కదా, డి విటమిన్ లోపం ఇండియాలో ఎవరికి రాకూడదు. ఎందుకని? రోజు ఫ్రీగా వస్తాడు. మళ్ళీ నువ్వు ట్యాబ్లెట్లు కొడుకోవడం ఎట్లా బుద్ధిలాగా ఓ 10 నిమిషాలు ఉండొచ్చా? నేనైతే నా విషయం చెప్తున్నా, రోజు నేను సూర్యుడి ముందు నిలబడి, అంటే సూర్యుడు రాకపోతే నేను ఏం చేయలేను, అర్థమైందా? సూర్యుడి ముందు నిలబడి ఒంటికాల మీద తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతస్య సమాగమ్య దృష్టుమభ్యాగతోరం. ఇలా చదువుకుంటా కనబడుతుందా? ఇలా 32 శ్లోకాలు ఉంటాయి, 33 ఓ 16 ఓ 16 ఓ కాలు మార్చి. అలా రోజు మీరు అలా కాలు ఒంటి కాలు మీద నిలబడకపోయినా చక్కగా ఆదిత్య హృదయం నోరు తిరగాలి. అందుకే పొద్దున్న లేచి ఆయ్ బ్రో ఏంటి అది గది అండి. ఎవరన్నా వస్తాడా? ఎవరైనా మనతో వస్తారా? మనం ఉన్నంతసేపు మన అన్నీ బాగున్నంతసేపు, కానీ లోపల మనం పుణ్యం చేసుకోవాలా, అందరినీ పలకరించాలి, అందరితో ప్రేమగా ఉండాలి. కానీ మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో కొంచెమైనా మనం ఆలోచించాలి. 84 లక్షల జన్మల తర్వాత ఈ జన్మ వచ్చింది. సరే రోజు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటానండి అన్న చేత అబ్బబ్బా అందుకు ఏదో వాళ్ళని ఇంకా వస్తాయి. కొట్టండి అంబటివాణి పేట గ్రామస్తులందరికీ భక్తులు. వెరీ గుడ్. అంబటివాణి చెరువు, అంబటివాణి చెరువు భక్త బృందకి ఇది అంబటివాణి చెరువు. మీరు నిలబెట్టారు మీ పరువు. కనీసం ఇంగితం లేకపోతే మాత్రం భూమికి బరువు. మీకు ఆ ఇంగితం ఉంది, చాలా సంతోషం. అందుకే అందరూ చెప్పండి, కట్టు బొట్టు జుట్టు, అప్పుడే ఇట్టు లేదా పట్టు. అర్థమైందా? కాబట్టి రోజు బొట్టు పెట్టుకోండి, సూర్యుడికి నమస్కారం పెట్టండి, హరిహరి అంటూ నిద్ర లేవండి. బొట్టు పెట్టుకున్నాక మీరు దేవుడి గదిలో కూర్చుని కానీ, మీరు నడుస్తూ కానీ, నిలబడి కానీ ఒక్క 10 నిమిషాలు మంత్రం చెప్పుకోండి. అందరూ చెప్పండి, శ్రీమాత్రే నమః. ఎవరి దగ్గర ఉన్నాం కదా మరి? శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. హరే కృష్ణ, కదండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. చాలా ప్రశాంతంగా ఉండండి, ఈగోలకు పోకండి. ఏదో పార్టీ గొడవనో, కులం గొడవనో, ప్రాంతం గొడవనో మనస్సును పాడు చేసుకోవద్దండి. ఎందుకంటే ఎవడు రాజైనా చచ్చిపోవాల్సిందే, మంత్రి అయినా చచ్చిపోవాల్సిందే, సేవకుడైనా చచ్చిపోవాల్సిందే. అందరికీ 4 ఖచ్చితంగా వస్తాయి.
ఒకసారి చెప్పండి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అంటే ఎవరైనా పుట్టాడంటే సావాలి, మధ్యలో ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది. పాలకొల్లో పుట్టినటువంటి కోడి రామకృష్ణ గారు ఉన్నారా? దాసనారాయణ ఉన్నారా? అల్లు రామలింగం ఉన్నారా? కాలం ఏం చేసింది? అందుకని అందరం మనం కాలంతో వస్తాము, కాలంతో వెళ్ళిపోతాం. అందుకని కాలాన్ని వ్యర్థం చేయకూడదు. అందరు నమస్కారం మొదలు పెట్టుకుంటే కాలక్షేపో. ఏంటి 2-3 సార్లు తింటారు కదా నాన్న, అలా ఒకసారి కాదు కదా, కొంచెం వాయిస్ పెంచచ్చు కదా నాన్న. కాలక్షేపో. ఇది మంచోళ్ళే. మంచికో మాట అంటే అంబటివాణి చెరువు మీరే నిలబెట్టారు. ఈ పరువు, ఈ పాలు సైజు చూస్తే మాకు బరువు, భయం వేస్తుంది. అన్ని పాలు తెచ్చారు. చెప్పండి, పోలే మీ ప్రేమ తల్లి. చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటండి? ఏమో మీరు అలా చెప్తే మాకెలా తెలుస్తుంది? తెలుగులో చెప్పాలి. అంటే కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే రోజు కాలం గడిచిపోతుంటే ఏం పెరిగినట్టు? మన అడుగులు శ్మశానం వైపు వెళ్ళినట్టు, మన ఆయుర్దాయం తగ్గినట్టు. 3వ లైన్లో చెప్పారు, యమస్య కరుణానాస్తి. యముడు పాపం అయ్యో మొన్నే పెళ్లి చేసుకున్నాడు అనుకుంటాడా? మొన్న ఇల్లు కట్టుకున్నాడు అంటారా? మొన్న డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు, అపార్ట్మెంట్ కొడుకున్నాడు, కంపార్ట్మెంట్లో దూరాడు అనుకుంటాడా? నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయినా, నీదే అపార్ట్మెంట్ అయినా, నీదే కంపార్ట్మెంట్ అయినా, నీ టైం అయిపోతే కంపల్లోంచి లాక్కెళ్ళిపోతాడు. అవునా? అలా ఎప్పుడు ఒకళ్ళ ఇంటికి వచ్చాడు. ఎవరికి? ఓ వ్యక్తి ఇంటికి వచ్చాడు. వాడు అన్నాడు, ఏం సార్ మా ఇంటికి వచ్చారు అన్నాడు. ఏం చేయాలి? టైం అయింది వచ్చాను అన్నాడు. ఏం సార్ 2025 అప్డేట్ అవ్వక్కర్లేదా? ముందు చెప్పక్కర్లేదా? అలా వచ్చేస్తే ఎలా మీరు అన్నాడు. ముందుకు రండి, అందరూ మంత్రం చెప్పండి. వాళ్ళు వెళ్తారు పాపం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. ఈ ఒక్క మొక్క చెప్పి నేను వెళ్తాను. మరి కళ్ళు మంటలుగా ఉన్నాయి ప్రయాణం చేసి చేసి. అమ్మ వినండి, చేతులు నమస్కారం పెట్టండి. మరొకసారి చెప్పండి. కాలక్షేపో. చాలా బాగా చెప్తుంది. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. ఈ యముడి ఒకళ్ళ ఇంటికి వస్తే ఎందుకు వచ్చావో చెప్పబెట్టకుండా అన్నాడు. చెప్పకపోవడం ఏంట్రా, 3 మెసేజ్లు పెట్టాను అన్నాడు. సార్ 1 మినిట్ సార్. ఎక్కడ సార్? ఫేస్బుక్లో, వాట్సాప్ ఎక్కడ అన్నాడు. ఒరే బుద్ధిమానుడా, నేను పెట్టిన మెసేజ్లు సెల్లో పెట్టలేదురా, తలలో పెట్టాను అని చూశాడు. నువ్వు మామూలుగా పుట్టినప్పుడు నీ జుట్టు ఏ రంగులో ఉండేదిరా అన్నాడు యముడు. బ్లాక్. మన 40 దాటాక ఏమైందిరా? వైట్. అంటే దాని అర్థం ఏంటి? సర్దుకోరా అని. ఏంటి? నువ్వేం సర్దావు? గార్డెన్ దగ్గరికి వెళ్ళరా అని నేను రంగు మారితే నువ్వు గాడ్రేజ్ దగ్గరికి వెళ్ళావు. గాడ్ దగ్గరికి వెళ్ళావు, బ్యాడ్ ఫీల్. గాడ్రేజ్ దగ్గరికి వెళ్ళి దస్కాదమాట. అర్థమైందా? రంగు పడుద్ది. 60 ఎత్తున్నా 70 ఎత్తున్నా అలాగే ఎందుకు ఉండదే? గాడ్రేజ్ కా మహిమ, తావీజ్ మహిమ లాగా రంగు వేసావు. నేను నీకు వార్నింగ్ బెల్ ఇచ్చాను, మెసేజ్ పెట్టాను, సర్దుకోరా. రంగు నలుపు నుంచి తెలుపు వచ్చిందంటే మలుపు వస్తుంది, ఎప్పుడు దగ్గర నుంచి పిలుపు వస్తుంది అని అర్థం. నువ్వు రంగులు వేసుకుంటే అలాగే. ఆడవాళ్ళకి 60 వచ్చినా సరే ఆంటీ అంటే ఏంటి అని యాంటీ అయిపోతాడు. అనకూడదు. అమ్మమ్మను కూడా ఆంటీ అనకూడదు. ఏం చేద్దాం? ఇంకా యంగో అని రంగులు వేసుకుని తిరుగుతుంటే వాళ్ళు అవమానించుకుంటే యాక్సెప్ట్ ఇట్ కదా. ఎవరు తప్పించలేరుగా, ఎవరు తప్పించలేరు. నువ్వు రంగులు వేసుకుంటే తప్పుద్దేది. అలా చేయకురా అంటాడా. మాట్లాడుకో. ఎప్పుడైనా సన్మానం చేశావు, ఇప్పుడు ఇంకో సన్మానం చేస్తాం కర్రతో. సో
ఫస్ట్ వార్నింగ్ అది. రెండో వార్నింగ్ ఏంటి? పళ్ళు రాలిపోతాయి అర్థం అని తిడతాము. నాన్న అమ్మ మావయ్య అంటారు కదా, పళ్ళు రాలిపోయి. పళ్ళు రాలిపోతే ఏం చేశాడు మనవాడు? వెంటూ పారతాడు అంటారు. ఆడికి వెళ్ళి పళ్ళు కట్టించుకొచ్చి ఈ అని మనం చూపిస్తాడు. అది రెండో మెసేజ్. మూడో మెసేజ్ ఏంటి? ఇది లూజ్ అయింది. ఏంటిది? చర్మం. మనం ధర్మం పట్టుకోవడం మానేసి ఈ చర్మాన్ని చూసి దీనికి కొవ్వు ఎక్కువై డబ్బు ఎక్కువై వేరే దేశానికి వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి పాట పాడతాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొమ్మల మీద పడుకోబెట్టి తీసుకుపోతాడు. అవునా కదా? మీకు గుర్తుందా సౌందర్య అనే హీరోయిన్ ఎక్కడుంది? ఆకాశంలో విమానం ఏదో పేలిపోయి చనిపోయింది. యశోవర్ధన్ అని ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాలో హీరో. ఏది పిల్లోడు గట్టి 30 ఉంటే చచ్చిపోయాడు. కాబట్టి కాలంలో ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి కాలం ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. ఇవాళ రాత్రి పడుకోవచ్చు, రేపు లేవచ్చు, చావచ్చు. కాబట్టి మన దగ్గర వాన వచ్చినప్పుడే నీళ్లు పట్టుకోవాలి. అవునా కదా? అవునా? ముద్దు వచ్చినప్పుడే, అలాగే ఎండ వచ్చినప్పుడే ఒడియాలెట్టాలి. ఇప్పుడు ఎట్టేకూడదు రాత్రి 10కి. అవునా కదా? ఒడియాలెట్టాలి. ఈ 3 వచ్చిందని పెద్ద గిన్నె తీసేసి పిండి కలిపేసి మేడెక్కిస్తే సరిపోతాయి. అవునా కదా? కాబట్టి మన శరీరంలో శక్తి ఉన్నప్పుడే భక్తి చెయ్యాలి, భగవంతుని పొందాలి. అందుకని మీరు రోజు మంత్రం అనుకోండి. మీకు చదువు వచ్చా? రోజు ఏదో పుస్తకంలో భగవద్గీతలోనో భాగవతంలోనో రామాయణంలోనో 1-2 పేజీలు పుస్తకం చదవాలి. మనకు చదువచ్చు కాబట్టి భగవంతుడు ఎంత గొప్ప నేలలో గుర్తించాడండి. కేవలం ఈ గోదావరి చూడండి, ఆ పక్కన సిద్ధాంతం దగ్గర వశిష్ఠ గోదావరి అంటారా? ఎందుకంటారు? ఏమో వశిష్ఠ గోదావరి అంటాం అంతే. ఏమి తెలదు. వశిష్ఠుడు ఎవరు? రాముల వారి గురువు, వాళ్ళ ఇంటి గురువు గారు. యోగ వాసిష్టమని ఆయనకి రాముడికి జరిగిన మధ్యలో సంభాషణ, పెద్ద పెద్ద పుస్తకాలు. ఎంత జ్ఞానం ఉందో. ఈ కోవిడ్ వచ్చిందా దానికి మందు కూడా అందులో ఉందంట అని చెప్తున్నా. అలా మన గ్రంథాలు చాలా గొప్పవి. ఆ వశిష్ఠుడు వాళ్ళ అబ్బాయిల్ని 100 మందిని విశ్వామిత్రుడు చంపేస్తే ఆ బాధ తట్టుకోలేక ఆయన గోదావరిలో దూకేశాడు. ఆ గోదావరి భయపడిపోయింది. అమ్మో ఎంత మహర్షిని నేను లోపల తీసుకుంటే లోకం నన్ను నిందిస్తుందని ఒడ్డుకు తెచ్చేసింది. ఇలా అయితే అవ్వదని ఆయన ఇదేం చెట్టు, ఆయన మర్రి చెట్టు ఓడలు చుట్టుకుని దూకాడు. మళ్ళీ వెనక్కి తెచ్చేసింది. సో అలా వశిష్ఠుడు ప్రయత్నం చేశారు. ఆయన ఆ బాధని, ఎంత గొప్పవాడికైనా బాధే కదండి, ఎవరికైనా ఉంటుంది కదా. సో అలా గోదావరికి వశిష్ఠ సంబంధంతో వశిష్ఠ గోదావరి అంటాం. మరి అంత వశిష్ఠుడు గొప్పతనం మనకు తెలియదు. అవునా? వాడెవడో వచ్చను, వాడెవడో సచ్చను, వాడెవడో కాచను అని వాడెవడో చెప్తే మనం ఎంతో గొర్రెలా తయారైపోతుంది. కాబట్టి గొర్రెలా అవుతుంది. మన చక్కగా అమ్మవారు ఉన్నారు. మీరు గమనించండి, అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయా లేవా? త్రిశూలం ఉంది. రాముడి చేతిలో కోదండం ఉంటుంది, శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, విష్ణువు చేతిలో చక్రం సుదర్శనం ఉంటుంది. అలాగే మన వినాయకుడి చేతిలో ఒక దంతము మిగిలిన ఆయుధాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో బల్యం ఉంటుంది కదా. అని మన దేవుళ్ళు అందరూ ఆయుధం ఎందుకు ధరించారంటే శక్తిని కలిగి ఉండండి, శక్తి ఉండాలి. కుక్క వచ్చిందండి, ఇంట్లో కర్ర ఉంది, వెళ్ళిపోతా కుక్క? కర్ర చూపిస్తే వెళ్తుందా? అలాగే ధర్మం మనకు తెలిస్తే సరిపోదు, ధర్మాన్ని మనం ఏమిటి ధర్మం? పొద్దున్న లేచాము, నోరిచ్చాడు, చూడుకో నమస్కారం పెట్టండి, బొట్టు పెట్టుకోండి, మంత్రం చేయండి. ఈ జన్మ ఎందుకు వచ్చింది? మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప క్షేత్రాలు. దాక్షారామం మనదే, క్షీరారామం మనదే, గోదారమ్మ మనదే, పిఠాపురం పురోహితిగా అమ్మవారు మనకే. అవునా? శ్రీశైలం మనదే. ఎంత గొప్ప నేల ఇది, మామూలు నేల. మంగళగిరి పానకా నరసింహస్వామి ఎంత గొప్పోడండి, దేవుడు ఉన్నాడు అనడానికి గొప్ప రుజువు. నువ్వు ఎక్కడైనా బెల్లం పెడితే ఏమొస్తాయి? మరి మంగళగిరిలో స్వామివారి దగ్గర అన్ని టన్నులు బెల్లం నీళ్ళల్లో పానకం చేసి పెడితే చీమలు ఈగలు ఎందుకు రావు? రావాలా? దేవుడు ఉన్నాడు అనడానికి అందుకంటే రుజువు ఉంది చెప్పండి. అలాంటి రుజువులు ఎన్ని ఉన్నాయి? మీరు బదరీ కేదార్ వెళ్ళండి, అక్కడ గౌరీ కొండం అంటారు.
అంత చల్లని ఐసు గడ్డలుగా మంచు కదా. మేము వెళ్ళాం, మళ్ళీ వెళ్తున్నాం రేపు నెలలో. మరి బదరీలో అంత అంత చలిలో అక్కడ ఓ గుండ ఉండవేంటి, అది వేడి నీళ్ళు ఉండవేంటి? నువ్వు బంగాళదుంపలో గొడ్డలో పెట్టి అందులో అలా పెట్టింది ఉడికిపోతాయి, బియ్యం పెట్టు ఉడికిపోతాయి. ఏమిటి దేవుడు ఉన్నాడా లేదా? మరి ఇన్ని రుజువులు మనకి ఇన్ని ఎందుకు చెప్పండి? కేదార్నాథ్ ఎంత పైన ఉంది, అది అంత వరద వచ్చిందే, అన్ని కొట్టుకుపోయినాయి, అది ఎందుకు కొట్టుకుపోలే? ఎంత గొప్ప వాళ్ళు కట్టుంటారు దాన్ని. అలా ఒకటి కాదు, ఒక రుజువు కాదు, కానీ ఇంత గొప్ప రుజువులు ఉన్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఏట్రా ఈ రోజుల్లోనూ అంటుంటారు. మళ్ళీ ఏ రోజుల్లో అయినా చచ్చిపోవాలి కదా, నువ్వు ముసల్తనం అయితే వస్తుందిగా, రోగం అయితే వస్తుందిగా. కాబట్టి మన పూర్వీకులు మనకి ఇచ్చిన మంచి విధానాన్ని మనం విడిచిపెట్టకూడదు. చక్కగా భగవద్గీత మీ ఇంట్లో ఉంటే రోజు 1 పేజీ 2 పేజీ చదవండి, లేదా కొనుక్కోండి. అందరూ బుక్కులు చదువుతారు. ఏ బుక్కు? పేజీ బుక్, వేదవ పేజీ. ఈ ఒక బుక్కేనా? ఎన్ని ఉన్నాయి గ్రంథాలు చెప్పండి? శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భాగవతం, శ్రీమద్ భగవద్గీత, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, చతుర్వేదములు, ఇంకా మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చదవకపోయినా ముఖ్యంగా భగవద్గీత అయినా చదవండి. ఒక్క భగవద్గీత శ్లోకం చెప్పుకుని మనం వెళ్దాం. నమస్కారం వదలబెట్టుకుని. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాం స్థాం స్థితిక్షస్వ భారత. ఇది భగవద్గీతలో కృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పాడు. ఏం చెప్పాడు? కష్టం అనేది రాకుండా ఉంటుందా? ఇదే కాలం, ఇది కరికాలము, కొన్ని రోజులు పోతే శీతాకాలం. ఇది చెప్పినా అర్థం చేసుకోకపోతే పోయే కాలం. అంతేనా? అవునా కదా? ఎంత చక్కగా, ఎంత నీట్గా, ఎంత నెమ్మదిగా చెప్పినా కూడా. కాబట్టి మనందరికీ శీతాకాలం వచ్చిందని ఏడవ స్వెట్టర్లు కప్పుకుంటాం, అవునా? దుప్పట్లు కప్పుకుంటాం. వానాకాలం వచ్చింది గొడుగులు వాడతాం, ఎండాకాలం వచ్చింది ఏసీలో ఫ్యాన్లో వాడతాం. ఏడవట్లేదుగా. కాలం మారితే దానికి తగ్గట్టుగా ఏదో చేసుకుంటున్నాం. అలాగే సుఖం దుఃఖం కూడా వస్తాయి. కాబట్టి మనం అది వచ్చిందని పొంగకూడదు, ఇంకోటి వచ్చిందని పొంగకూడదు. గోదావరి ఉందని చెప్పి అందులోకి వెళ్ళి దూకకూడదు. అర్థమైందా? కష్టం రాకుండా ఉంటుందా? నాన్న తిడతాడు, లేదా 4 వేస్తాడు. నీ కోసం అన్ని ఫీజులు కట్టాడు, నువ్వు అడిగినప్పుడు బైకు, నువ్వు అడిగినప్పుడు కేకులు, అప్పుడప్పుడు కొడతాడు మేకులు కదా. నాన్నకు హక్కు ఉందా లేదా? నాన్న దగ్గర చెక్కులు తీసుకోవడానికి, బుక్కులు తీసుకోవడానికైనా నాన్న దెబ్బలు తిను, తిట్లు తిను. మోడీ గారిని అడిగారట, ఏమండి మీరు రోజు ఏం తింటారు అని. రోజు ఇన్ని కేజీలు తిట్లు తింటారు అన్నారు. మనం